ఈ నెల 31 తర్వాత విజయ పాల డైరీ చైర్మన్ ఉన్న జగన్ డైరెక్టర్గా పదవీకాలం ముగియనుంది. డైరెక్టర్గా పదవి లేకపోతే చైర్మన్గా ఉండటానికి అర్హత లేదని తెలుస్తుంది. ఇక ఈ నెల 23వ తేదీన జరగవలసిన డైరెక్టర్ల ఎన్నికలు శాంతి భద్రతల సమస్య నెపంతో వాయిదా పడ్డాయి. డిసెంబర్లో చైర్మన్ ఎస్వి జగన్ కోఆప్షన్గా ఎన్నిక కావాల్సి ఉంటే తన డైరెక్టర్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఎన్నిక కావాల్సి ఉంది. కానీ తాజా పరిణామాలతో ఈ అంశం చర్చనీయాంశంగా మారాయి. నమస్కారం అండి. ఇందాకే ఎస్వి జగన్ పెట్టిన ప్రెస్ మీట్ చూశాను నేను. ఆ ప్రెస్ మీట్ చూసి నిజంగా ఆయనకి మతిస్థిమితం తప్పిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఒక బీపీ పేషెంట్ లాగా ఏదో అవాస్తవాలు గట్టిగా చెప్పేస్తే ఏదో జనాలు నమ్మేస్తారనే ఒక ఆలోచనలో ఉన్నట్టున్నాడు ఆయన. చాలా అవాస్తవాలు ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు, నేను చూశాను. మరి మొదటిగా మీరు చూసుకుంటే విజయ్ డైరీ గురించి మాట్లాడాడు. విజయ డైరీని ఈయనే ఏదో భుజస్కంధాల మీద తీసుకొని వచ్చి దాన్ని ఆయనే పెంచి పోషించినట్టు లెవెల్లో బిల్డప్ ఇచ్చినాడు. ఆయన మొదటిగా తెలుసుకోవాల్సింది, విజయ డైరీ అని ఒక సంస్థ 25 సంవత్సరాల కింద ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి గారు ఎంపీ అయినారో ఆయన నాయకత్వం కింద విజయ డైరీ అనేది చుట్టుపక్కల రాష్ట్రంలో ఎన్నో సొసైటీలు, ఎన్నో డైరీలు మూసుకుపోతున్న సమయంలో భూమా నాగిరెడ్డి గారి నాయకత్వం కింద నడిచిన ఈ విజయ డైరీ 25 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచింది. ఇదే ఇలాంటి డైరీలు రాష్ట్రంలో ఎన్నో మూసుకుపోయినాయి. కానీ ఈ విజయ్ డైరీ మాత్రము ప్రాఫిట్స్ తో నడుస్తూ ముందరికెళ్ళింది. ఈ రోజు దాన్ని ఈయనేదో ముందరికి తీసుకొని వచ్చి ప్రాఫిట్స్ చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి అదే విధంగా విజయ్ డైరీలో అసలు ఎటువంటి స్కామ్లే జరగలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ రోజు నేను చెప్తున్నా, విజయ్ డైరీలో దాదాపు 800 కోట్ల రూపాయల స్కామ్ ఈ రోజు జరిగింది.